గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% ఫలితాలు విడుదల చేసిన బోర్డు 2 సంవత్సరాల్లోనూ బాలికలదే పైచేయి. నేటి నుంచి రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తులు. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ. ఆందోళ్ అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభ. మే 3, 4 తేదీల్లో మరోసారి రాక. నేడు సిద్దిపేటకు అమిత్ షా. మలి విడత భాజపా అగ్రనేతల ప్రచారం. జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా. జాతీయ స్థాయిలో 22 మందికి 100%. తుది ఫలితాల విడుదల. ముగిసిన 2వ విడత ప్రచారం. రేపటి పోలింగ్కు సర్వం సిద్ధం. కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది. 29 మంది బారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెంట్, సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజెంటేషన్. జైలుకు కేసీఆర్ భయపడ్డాడు. మళ్ళీ మన రాజ్యమే, ఎవరూ ఆపలేరు. తెలంగాణకు శత్రువే కాంగ్రెస్. బారాసా గెలిస్తేనే ప్రజలకు న్యాయం. ప్రభుత్వం చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటల్లో ప్రచారం. కాళేశ్వరంపై చర్చిద్దాం రండి. ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 15 ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి. హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధంగా పెట్టుకోవాలి. మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం. వరంగల్ సభ, సికింద్రాబాద్ రోడ్ షోలో సీఎం. పొంగులేటి వియ్యంకుడికి ఖమ్మం టికెట్. రఘురామ్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు. కరీంనగర్కు వెల్చాల రాజేందర్ రావు. హైదరాబాద్కు మహమ్మద్ వలీవుల్లా సమీర్. 15 ఆగస్టులోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారా? హరీష్ రావు. ఇప్పుడు సాక్షి. ప్రభుత్వం మెడలు వంచుతాం. 12 లోక్సభ సీట్లు ఇవ్వండి. హామీలన్నీ అమలు చేసేదాకా సర్కార్ను వెంటాడతాం. కేసీఆర్. 5 ఎకరాలకే రైతు బంధు అంటూ దగా. రైతు బీమా ఉంటుందో లేదో. నీళ్ళు ఇవ్వడం లేదు. కరెంటు సరిగా రావడం లేదు. ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది? పింఛన్ల పెంపు ఏది? నన్ను తిట్టినా సరే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే వదలను. మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలో మాజీ సీఎం ప్రసంగం. బస్సు యాత్ర షురు. రైతులతో మాట మంత్రి. నేడు భువనగిరి రోడ్ షో. జగన్ మార్కుతో సమాజం సిద్ధం. ఇది 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధం. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సభలో సీఎం వైఎస్ జగన్. మీ ఇంటి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని కోరే ధైర్యమే సిద్ధం. చంద్రబాబు మాదిరిగా మీ బిడ్డ ఎన్నడూ రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు. మోసాన్ని నిజాయితీతో జయిస్తాం. జగన్ చేయలేని ఏ స్కీమును బాబు కాదు, ఆయన జేజమ్మైనా చేయలేడు. ఇంటర్లో బాలికలే మెరికలు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో వారిదే పైచేయి. మొత్తంగా ఫస్ట్ ఇయర్లో 61.06%, సెకండ్ ఇయర్లో 69.46% ఉత్తీర్ణత నమోదు. ఫలితాల్లో మేడ్చల్, ములుగు ఫస్ట్. అట్టడుగున కరీంనగర్ జిల్లా. నేటి నుంచి రీవెరిఫికేషన్, కౌంటింగ్. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా. ఎంపీసీ విద్యార్థులు ఎక్కువ పాస్. జనరల్ గురుకులాలే టాప్. 7 ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. కాళేశ్వరంపై చర్చకురా. మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. నీ మేధస్సు కరిగించి కడితే మేడిగడ్డ మేడిపండు ఎందుకైందో తేలుద్దాం. ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం? మెదడు రంగరించింది కాళేశ్వరం కోసం కాదు, దోపిడీ కోసం. భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా. హరీష్ రాజీనామా జేబులో పెట్టుకో, ఆ రోజే మాట్లాడుకుందాం. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు. దేవుడు, మతం పేరిట విద్వేషాలు, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు. లోక్సభ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పాలని పిలుపు. వరంగల్ జనజాతర సభ. సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన రేవంత్. అన్ని పచ్చి అబద్ధాలు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోక్. ఆయన ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిది. ఎన్నికల తర్వాత వెళ్ళేది ఎర్రగడ్డకే. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు. 14 చోట్ల డిపాజిట్ పోతుంది. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు. మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి వెల్లడి. చచ్చినా వదలరట. కాంగ్రెస్ వస్తే ప్రజలపై వారసత్వ పన్ను. జీవించి ఉన్నా మరణించిన పన్ను మోత తప్పదు. జనంపై మరింత పన్ను విధించాలని యువరాజు సలహాదారు అంటున్నారు. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన మోదీ. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. వారసత్వ పన్ను నచ్చేస్తుంది. కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడా వ్యాఖ్యలపై దుమారం. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ. 30న రాష్ట్రానికి మోదీ. జైరాబాద్, మెదక్ లోక్సభ స్థానాల పరిధిలో ప్రచారం.
మే 3-4 తేదీల్లో మరో 4 సభల్లో పాల్గొనే అవకాశం. చివరగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ. హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తా, లేకుంటే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా? ఆగస్టు 15 నాటికి 39,000 కోట్ల రుణమాఫీ చేయాలి. రేపు ఉదయం 11 గంటలకు గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దాం. సంగారెడ్డి, ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, బతుకున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజలపై సంపదపై పంజా. యువరాజు సలహాదారు చెప్తున్నదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు, బీసీలకు రిజర్వేషన్లు. పెట్రోల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం. అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పుపట్టినట్టే. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు. కవిత సాక్ష్యాలను బెదిరించారు, సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు. కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు. ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్టు మాగుంటకు కవిత వెల్లడి. శ్రీనివాసులరెడ్డి ఆమె 50 కోట్లు డిమాండ్ చేశారు. ఈడీ కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత. ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్. ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్. ఉత్తీర్ణలో బాలికలదే పైచేయి. గురుకులాల్లో 85% ఉత్తీర్ణత. ఒకే రోజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు. మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ. నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు. కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి. స్వస్థలం కలబురిగలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం. తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. 12 సీట్లు ఇస్తే సర్కార్ మెడల్ వంచుతా, జనం తరఫున పోరాడి పనులు చేయిస్తా. కాంగ్రెస్తో ప్రజలకు పంచాయతీ పడింది. అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెసే శత్రువు. సాగర్ ఆయకట్టును ఎండబెట్టిన దద్దమ్మలు వీళ్ళు. జైళ్ళు, తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండవేయని ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం. ఢీకొన్న 8 కార్లు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలి. హరీష్. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా? మీరు కట్టిన అద్భుతాలేంటో చూసి వద్దాం. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం. అసెంబ్లీకి రారు కానీ టీవీలో 4 గంటల సోళ్ళు. బీఆర్ఎస్కి ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? బిడ్డ బెయిల్ కోసం బీజేపీ సికింద్రాబాద్ తాకట్టు. బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు. రామప్ప, శివుడు, సమ్మక్క, సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా. హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు. మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్న బీజేపీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా? ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు? హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి, కేటీఆర్ సిద్ధమా? రేవంత్ రెడ్డి. వరంగల్, సికింద్రాబాద్ సభల్లో సీఎం వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్, జరభద్రం. నేటి నుంచి వడగాలులు. శని, ఆదివారంలో మరింత తీవ్రం. రఘురామరెడ్డికే ఖమ్మం సీటు. పంతం నెగ్గించుకున్న మంత్రి పొంగులేటి. కరీంనగర్లో వెల్చాల రాజేందర్ రావు. హైదరాబాద్లో వలీవుల్లా సమీర్ పోటీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న. అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. నల్లగొండలో జెండా పాతదెవరో. దేశవ్యాప్తంగా గుర్తింపున్న నియోజకవర్గం. 5వసారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్. ఇక్కడి నుంచే పునర్వైభవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డితో బీజేపీ ప్రయోగం. ఇప్పుడు వెలుగు. ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం. సుప్రీంకోర్టు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ. కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు రిజర్వు. వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు. ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది. మోదీ. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతాం, భూమి ఆకాశం ఒకటేలా పోరాడతాం. కేసీఆర్. జైళ్లకు, తోకమట్టలకు కేసీఆర్ భయపడతాడా? ప్రజలకు కాంగ్రెస్కు మధ్య పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది. ఈ ప్రభుత్వం తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యలే. మేడిగడ్డలో 2 పిల్లలు కూలిపోతే ప్రపంచమే మునిగినట్లు చేసిండ్రు. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి నీళ్లు రాకుండా చేశారని కామెంట్. బంగారు తెలంగాణ సాధించి తీరుతానని ధీమా. నా పోరాటమే నా బలం. అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రాలు. 3 లక్షల మెజార్టీతో గెలుస్తా. ప్రధాని సహకారంతో కరీంనగర్కు 12,000 కోట్లు తీసుకొచ్చిన. ప్రజల కోసం కొట్లాడి అత్యధికంగా కేసులు పాలైన నేతను నేనే.
వెలుగు ఇంటర్వ్యూలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మిగిలిన 3 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారు. కరీంనగర్కు వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్కు వలీవుల్లా సమీర్, ఖమ్మం టికెట్ రఘురామ్ రెడ్డికి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న. జేఈ మెయిన్లో మనోళ్లే టాప్. దేశవ్యాప్తంగా 56 మందికి 100%, అందులో 15 మంది తెలంగాణలే. ఫలితాలను విడుదల చేసిన ఎన్డీఏ తప్పంతా ఆఫీసర్లదేనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోలు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కార్ చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్చలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంతో అంటకాగిన 5 ఐఏఎస్లలో తీవ్ర ఆందోళన. ప్రజల సంపదను పంచుతామని నేను అనలే. నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి తెలుసుకోవడం కూడా. సామాజిక న్యాయం సమ్మేళనంలో రాహుల్ కామెంట్. ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. అసలు సమస్యలకు మోదీ మాట్లాడలేరు. ప్రియాంక గాంధీ సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే అన్న రాహుల్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. కేంద్ర సాయం అందించిన అభివృద్ధి శూన్యం. పోలవరం కూడా పూర్తి చేయలేని జగన్ సర్కార్. మత ఆధారిత గణనతో సాయుధ బలగాల్లో చిచ్చు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు. తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% ఉత్తీర్ణత. మళ్ళీ బాలికలదే పైచేయి. మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు ఫీజు చెల్లింపు. నేడు తెలంగాణ కమిషన్ రాక. సిద్దిపేటలో ప్రచార సభ ఖరారు. నెలాఖరులో ప్రధాని మోదీ పర్యటన. కోమటిరెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది. సీఎం రేవంత్ వ్యాఖ్యల్లో నిజం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి. వలస పక్షులను నమ్ముకుంటే మోసమే. మల్కాజిగిరికి రేవంత్ చేసింది 0. మల్కాజిగిరి ప్రచారంలో కేటీఆర్. రేవంత్ సవాల్ను స్వీకరిస్తా. హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా. మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య డీడీ కాలనీ అఖండ విజయం. వైకాపా ప్రలోభాలకు దూరంగా ఉండండి. ప్రచారంలో పురంధేశ్వరి పిలుపు. వైఎస్ను తిట్టిన బొత్స పితృ సమానుల. జగన్కు ఉరిశిక్ష వేయాలన్న బొత్స మాటలు మరిచారా? ఇప్పుడు కేబినెట్లో ఉన్న వారంతా వ్యతిరేకులే. హామీలను అమలు చేయకుండా మభ్యపెట్టిన జగన్. రేపల్ల సభలో జగన్పై షర్మిల ఘాటు విమర్శలు. అసమర్థుల చేతుల్లో రాష్ట్రం ఆగం. కరెంటు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి. బీఆర్ఎస్ హయాంలో కరెంటు కష్టాలు లేవు. మిగులు విద్యుత్ ఉండేలా చేసిన ఘనత మాది. రైతు బంధులో దగ. రైతు బీమా ఉంటుందో ఊడుతుందో. బీఆర్ఎస్ను మళ్ళీ గెలిపిస్తేనే కొట్లాడగలుగుతాం. మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.